ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని దేవుడు మోషేతో అంటున్నాడు. నీవు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని. మన జీవితంలో ఏ పని చేయాలి అన్నా ఎవరైనా తోడుంటే బాగుండని మనం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఇమ్మానుయేలుగా సదాకాలము నేను నీకు తోడై ఉంటాను అని. మన ఆలోచన మనుషుల వైపు ఉంటుంది. దేవుని తోడు లేకపోతే ఏ పని కూడా చేయలేము. ఒకవేళ చేసిన ఫలితం ఉండదు. దేవుని సన్నిధి మనకు తోడు ఉంటే మనకు ప్రశాంతత, నెమ్మది ఉంటుంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచి వెళ్ళారు అంటే వారికి ఆయన సన్నిధి తోడుగా ఉంది. ఈ వాక్యం వింటున్న నీకు ఆయన సన్నిధి తోడుగా ఉందా? ఉంటే నీ జీవితానికి నెమ్మది ఉంటుంది. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని. ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు తన సరిహద్దులను విశాలపరిచాడు. దేవునికి మనం చేసే ప్రార్థన మనకు ప్రాకారముగా ఉంటుంది. ప్రార్థన మన పరిస్థితిని మార్చివేస్తుంది, మనకు మార్గాన్ని చూపిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంది అని. భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మోషేను నడిపించిన దేవుడు, ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు నా సన్నిధి నీకు తోడుగా ఉండనని వాక్యం వింటున్న బిడలను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఎబ్బేజు సరిహద్దులను విశాలపరిచిన దేవా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడల జీవితాల్లో నెమ్మదిని కలుగచేయండి. అరణ్యము లాంటి సమస్యల నుంచి బిడలకు విడుదల దయచేయండి తండ్రి. నీ వాక్యము చేత నీ బిడలందరినీ కూడా స్థిరపరుచుకోమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.